శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ. చాలామంది గురువుగారు కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారు అని అడగడం జరిగింది. కాలికి నల్ల దారం కట్టడం కోవడం అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఒకప్పుడు పసిపిల్లలు దిష్టి తగలకుండా ఉండడం కోసం కాలికి నల్ల దారం కట్టుకునేవారు. ఇప్పుడు ఆధారంగా అందరూ పాటిస్తున్నారు. అయితే వెంట్రుకలతో చేసిన దారం లేకుండా నలుపు రంగు దారాన్ని కడుతూ ఉంటారు. అయితే అప్పుడు వయసుతో సంబంధం లేకుండా కాలికి నల్లదారాన్ని కట్టుకున్నారు. కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల ప్రయోజనాలు ఏమిటి, ఉపయోగాలు ఏంటి చాలామంది అడిగారు. ఇవి చెడు దృష్టి నుంచి కాపాడతాయి, ఎక్కువగా నమ్ముతాం. సంతోషం, శ్రేయస్సు ఇస్తాయి, జ్యోతిశాస్త్రం చెబుతుంది. అయితే కాలికి నల్లదారం దంచడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చెడు దృష్టి నుంచి రక్షణ పొందడం కోసం నలుపు రంగుని దారాన్ని ధరించాలి. అయితే ఏదైనా ప్రతికూల శక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి వాళ్ళు పాదాలు నల్ల దారం ధరించడం వలన నలుపు రంగు శనిగ్రహానికి సూచిస్తుంది అని నమ్ముతాం. కాలికి నల్లదారం ధరించడం వల్ల శనిదేవుడు రక్షిస్తాడు. రాహుకే దోషాల నుండి విముక్తి. రాహుకే దోషాలు ఉంటే అకస్మాత్తుగా ధన నష్టం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రాహుకేతువులు దుష్ట ప్రభావాల నుంచి విముక్తి పొందుతాడు. అయితే ఈ నల్లదారం ధరించడం వల్ల శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల రాహుకేతు ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుందా? మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే మీరు కాలికి నల్లదారం ధరించవచ్చును. అలాగే ఉద్యోగం లేదా వ్యాపార నష్టం ఉంటే మీ పాదాలకి నల్లదారం ధరించడం వల్ల నష్టాలు తొలగడమే కాకుండా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అయితే నల్లదారాన్ని ఏ కాలికి కట్టాలి? జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా స్త్రీలు ఎప్పుడు కూడా ఎడమ కాలికి నల్లదారాన్ని ధరించాలి. అలాగే పురుషులు కూడా కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మానవుడు చాలా శుభకరంగా భావిస్తారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మంగళవారం నాడు పురుషులు తమ పాదాలకు నల్లదారాన్ని కట్టుకోవచ్చు. నమో భగవతే రుద్రాయ. మరికొన్ని వీడియోలు మీ ముందుకు వస్తాను. మీ రవి శర్మ.